భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ లౌకికవాదం, ఆప్షన్ బి ఫెడరలిజం, ఆప్షన్ సి గణతంత్ర, ఆప్షన్ డి మత రాజ్యం అంటున్నాడు. అంటే ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది అంటున్నాడు. అంటే వాస్తవానికి భారతదేశ లక్షణం కానటువంటి వాటిలో ఆప్షన్ ఈ. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ లౌకికవాదం అన్నాడు, ఆప్షన్ బి ఫెడరలిజం, ఆప్షన్ సి గణతంత్ర, ఆప్షన్ డి మత రాజ్యం అంటున్నాడు. సో వాస్తవానికి భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏంటిదంటే ఆప్షన్ డి మత రాజ్యం అని చెప్తున్నాం. ఆప్షన్ డి మత రాజ్యం. ఎందుకు మత రాజ్యం కాదు అని చెప్తున్నాం అంటే భారతదేశం లౌకిక రాజ్యం అండి, అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. సో భారతదేశానికి సంబంధించిన దాంట్లో విభిన్న మతాలు, విభిన్న జాతుల కలయికతో ఏర్పడింది. కాబట్టి భారతదేశం ఒక లౌకిక రాజ్యం అని చెప్తాం. రాజ్యానికి అధికార మతం అంటే ఏమీ ఉండదు.